నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మున్గోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మున్గోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా.